H3N2 అనే ఒక వైరస్ కొత్తగా మళ్ళీ కోవిడ్ తర్వాత వ్యాప్తి చెందడాన్ని కొంత భయాందోళన ఇండియాలో సృష్టిస్తుంది. దాదాపుగా 700 కేసెస్ ఇప్పటివరకు ఇండియాలో డిటెక్ట్ అయినాయి. అది H3N2గా, అంటే ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క సబ్లివేజ్గా, అంటే ఒక కొత్త స్ట్రెయిన్గా H3N2 అనే ఒక వైరస్. యాజ్ యూజువల్గా స్వైన్ ఫ్లూ తర్వాత కూడా ఎన్నో దగ్గు జలుబు సంబంధించిన వైరస్లు వచ్చాయి. అలాగే ఈ యొక్క దగ్గు జలుబులకు, అంటే అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఈ యొక్క H3N2 అనే వైరస్ ఇన్ఫ్లుయెంజా సబ్ ఫ్యామిలీ. సో యాజ్ యూజువల్గా దీనికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ముక్కు దిబ్బడము, ముక్కు బ్లాక్ అవ్వడము, కోల్డ్ అవ్వడము, అంతేకాకుండా జ్వరము, దగ్గుతో పాటు తెమడ, అలాగే తలనొప్పి, బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, అలాగే ఇవన్నీ లక్షణాలు దాదాపుగా 15 నుంచి 20 రోజులు ఉండడం, 103 వరకు జ్వరం రికార్డ్ అవ్వడం కొంత భయాందోళన సృష్టిస్తుంది. ఇది కోవిడ్ లాంటిదా, కోవిడ్కి సంబంధించిన వైరస్ అన్నది ప్రజల్లో ఆందోళన ఉంది. కానీ ఇది కోవిడ్ కాదు, SARS-CoV-2 వైరస్ అసలే కాదు. ఇది ఇన్ఫ్లుయెంజాకి చెందిన ఒక గ్రూప్ ఆఫ్ వైరస్. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ 14 నుంచి 20 డేస్ వరకు ఉంది. ఇది విత్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ ఈ వ్యాధి, కోవిడ్ వ్యాధి, 2 వ్యాధులు ఒకేసారి దాడి చేస్తే కొంత రిస్క్ ఉంటుంది. ఇందులో డెత్ రేట్ 0.1%, అంటే చాలా నెగ్లిజిబుల్. న్యూమోనియా కానీ, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లంగ్ క్రోనిక్గా, అంటే లంగ్ మొత్తం డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ వరకు పోయి కొంతమంది రికవర్ అవుతున్నారు, ఒకరిద్దరు చనిపోవడం జరుగుతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం పెడియాట్రిషియన్, పల్మనాలజిస్ట్, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా పిల్లలు కానీ పెద్దలు కానీ రెగ్యులర్ వైద్యం తీసుకుంటూ దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే యాంటీటసివ్స్, యాంటీ అలర్జిక్స్, యాంటీపారటిక్స్ తీసుకుంటే డెఫినెట్లీ రికవర్ అవుతుంది. ఎవరికైనా ఇన్ఫెక్షన్ స్ఫుటంతో ఉంటుంటే తప్పకుండా యాంటీబయాటిక్ కూడా అడిషనల్గా వాడాల్సి వస్తుంది. బట్ యూజువల్గా ఇది లోకల్గా ఉండే ఫిజిషియను, పెడియాట్రిషియన్ కానీ పల్మనాలజిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత ఏమన్నా ఆయాసం పెరిగిపోయి లోవర్ రెస్పిరేటరీ కంజెషన్ ఏర్పడి ఏమన్నా కాంప్లికేట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ సపోర్ట్ కానీ, లేకపోతే బైపాప్, సిపాప్ సపోర్ట్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ తీసుకుంటే రికవర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. 98% రికవరీ ఉంటుంది. ఓన్లీ 1 to 2% హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత 0.1% ఇందులో డెత్ రేట్ ఉంది. నథింగ్ టు వరీ. ఇప్పుడున్న ట్రీట్మెంట్ ధర్మంలో హెల్ప్ చేస్తుంది.